వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము నారాయణీయం 11వ దశకానికి చేరుకున్నామమ్మా. 10వ దశకం రీత్యా మనం సృష్టి భేద వర్ణనం అనేటువంటి అంశం రీత్యా ఈ యొక్క బ్రహ్మదేవుడు సమస్త చరాచర సృష్టిని కూడా సృష్టించపూనుకోవటమే కాకుండా దానిలో కొన్ని అజ్ఞాన చిత్తవృత్తులను కూడా ఆయన ఐదు అజ్ఞాన చిత్తవృత్తుల్ని కూడా సృష్టించారని చెప్పుకున్నాం. అవేంటవి? సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా, దాన్ని ఏమంటారు? మిథ్యాగ్రహము అంటారు. తర్వాత అహంభావం, రాగము, కోపము, భయము అనేటువంటి తామస వృత్తుల్ని కూడా సృష్టి చేసిన తర్వాత ఆయన మనస్సు ఎంతో బాధతో నిండిపోయిందిట. అయితే ఆ బాధను తొలగించుకోవటం కోసమని చెప్పి, తన మానస పరిశుద్ధి కోసమని చెప్పి విష్ణుమూర్తిని భక్తితో స్మరింపసాగారట. ఆ తర్వాత ఏం చేశారు? తన సంకల్ప బలం వలన ఈ సనక సనందనాదుల్ని, ఎవరు వాళ్ళు? సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు అనేటువంటి బ్రహ్మర్షులని సృష్టించారు. అయితే వాళ్ళని కొంచెం సృష్టి కార్యం నందు పాల్గొనండి అని అంటే వాళ్ళేమో పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తి పాదాల యందే అంతులేని భక్తి కలవారవడంతో ఆ యొక్క బ్రహ్మదేవుని మాటలను లక్ష్య పెట్టారు. అప్పుడేమవుతుంది? బ్రహ్మదేవుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఆ కోపం ఏంటంటే బయటకి తెలియకుండా బిగపట్టేటప్పటికీ ఆ భ్రూమధ్యం నుంచి, అంటే కనుబొమ్మల మధ్య నుండి ఆయన విష్ణు అంశ స్వరూపుడైనటువంటి రుద్రుడు పుట్టారుట. ఆ రుద్రుడేమో పుట్టగానే తగిన పేర్లు, తగిన స్థానాలు కల్పింపు అంటే 11 విధాలైనటువంటి రూపాలు, 11 పేర్లు, 11 భార్యలను ఇచ్చి వారు చక్కగా ఉండటానికి తగినటువంటి ప్రదేశాలను కూడా ఏర్పాటు చేసి సంతానాభివృద్ధి చేయండి అని వారిని సాదరంగా కోరతారు. అయ్యేటప్పటికీ ఈ ఏకాదశ రుద్రులందరూ ఏం చేస్తారే, మహాభయంకరంగా ఉండే ముల్లోకాలని కూడా భయపెట్టడం మొదలు పెట్టేశారట. ఆ భయం బ్రహ్మదేవుడికి కూడా వాళ్ళని చూసి భయం కలిగిందిట. అప్పుడేం చేశారు? నాయనా, మీరు సంతానాన్ని సృష్టించటం ఆపేసి లోకానికి మంగళం కలగటానికే తపస్సు చేయండిరా నాయనా అని చెప్పారట. ఏమ్మా, ఇంకా ఏం చెప్పుకున్నాం మనం? సరస్వతీదేవి ఉద్భవించటం, ఆ యొక్క సరస్వతీదేవిని చూచి మోహపరవశుడయ్యేటప్పటికీ బ్రహ్మదేవుడిని ఈ సనకసనందనాదులందరూ కూడా తమో గుణాన్ని వదిలిపెట్టమని చెప్పి వాళ్ళు జ్ఞానం ఉపదేశం కలుగునట్లుగా ఉద్బోధ చేస్తారన్నమాట.
ఆ తర్వాత ఇహ వేదాలు పురాణాలు సకల విద్యలు కూడా చతుర్ముఖముల నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవింపచేయటం అంతవరకు మనం చెప్పుకున్నాం కదా అమ్మా. ఇంకా సృష్టిని ఇంకా పెంపొందింపచేసేటువంటి ఉపాయం వచ్చి తన శరీరాన్ని రెండుగా విభజించుకొని ఒక భాగం స్త్రీ ఒక భాగం పురుషుడుగా మారారట. అయితే మనువు అతని భార్య అయినటువంటి శతరూప. అది ఒక భాగమేమో మనువు, ఒక భాగమేమో శతరూప అన్నట్లుగా మను సంతతి మనమందరం కూడా. అందుకనే మనం మానవులం అంటారన్నమాట మనల్ని. అంతవరకు మనం చెప్పుకున్నామమ్మా. తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేటి దశకం రీత్యా అంశమేమిటి అంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపుల ఉత్పత్తి. క్రమేణ సర్గే పరివర్ధమానే కదాపి దివ్యాః సనకాదయస్తే భవద్విలోకాయ వికుంఠలోకం ప్రిపేదిరే మారుతమందిరేశ. గురువాయూరు పురవరేశ, ఈ విధముగా చరాచర సృష్టి అనుదినమూ జరుగుచుండినది. ఒకనాడు బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాది మహర్షులు నిన్ను దర్శించుకొనవలనను కుతూహలముతో వైకుంఠమునకు వచ్చిరి. అప్పుడేమైందట, ఇట్లా సృష్టి ప్రతిరోజు అనుక్షణము అనుదినము కూడా జరుగుతూ ఉంటే ఒకనాడు బ్రహ్మమానస పుత్రులైనటువంటి ఈ సనక సనందనాదులు విష్ణుమూర్తిని దర్శించుకోవాలి అనేటువంటి కుతూహలంతో వైకుంఠానికి విచ్చేశారు. మనోజ్ఞనైః శ్రేయసకాననాద్యైః అనేకవాపీమణిమందిరైశ్చ అనోపమం తం భవతో నికేతం మునీశ్వరాః ప్రపురతీతకక్ష్యాః. స్వామి, మీరు నివసించుచున్న వైకుంఠలోకములో నైశ్రేయసం అను పేరుగల గొప్ప ఉద్యానవనమున్నది. ఇట్టి ఉద్యానవనములు ఎన్నియో అచట ఉన్నవి. అట్లే అనేకమైనటువంటి దిగుడు బావులు ఉన్నవి. అచట ఉన్న భవనములన్నీయు మణిరత్న ఖచ్చితములు. అలాంటి నీ వైకుంఠములోని కక్షలన్నీయును గడిచి సాటిలేని సౌందర్యము కల నీ భవనోత్తమమును ఆ సనకాది మహర్షులు చేరుకొనిరి. అది ఆ వైకుంఠం ఎట్లా ఉందిట, నైశ్రేయసం అనేటువంటి గొప్ప ఉద్యానం ఉందిట ఆ వైకుంఠంలో. అలాంటి ఉద్యానవనాలు ఎన్నో ఉన్నాయట. అక్కడ భవనాలన్నీ కూడా మణిరత్న ఖచ్చితాలై ఉండి ఆ వైకుంఠంలోని కక్షలన్నిటినీ అంటే ఇవన్నీ కూడా దాటుకుని సాటిలేని సౌందర్యము కల ఆ యొక్క విష్ణుమూర్తి భవనోత్తమమునకు ఆ సనక సనందనాది మహర్షులు చేరుకున్నారన్నమాట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. భవద్భిదృక్షూన్ భవనం వివీక్షూన్ ద్వాహస్థౌ జయస్తాన్ విజయోప్యరుంధాం తేషాం చ చిత్తే పదమాపకోపః సర్వం భవత్ప్రేరణయైవ భూమన్. సనక సనందనాది మహర్షులు నీ దివ్య దర్శనం చేసుకొనవలనని నీ మహాభవనములోనికి ప్రవేశింపగోరుచుండగా అట్టి ద్వారపాలకులైన జయుడు విజయుడు అనువారు వారిని అడ్డగించిరి. అందువలన ఆ మహర్షులకు మిక్కిలి కోపం కలిగినది. స్వామి, ఇది అంతయు నీ ప్రేరణ వలననే కదా జరిగినది అని చెప్పి వారు వచ్చేటప్పటికి ఆ జయ విజయుల వారిని అడ్డగించారు. ఈ కథ మనకి ఎప్పుడు వినేదే కదా అమ్మా. అది అందువలన ఆ మహర్షులకి ఎందుకంటే అంత కుతూహలంతో అంత స్వామివారి దర్శనం కోసం అని చెప్పి, అందున వాళ్ళేమన్నా సామాన్యుల బ్రహ్మమానసు పుత్రులు, అటువంటి వారిని ఆ యొక్క స్వామివారి దర్శనానికి వెళ్లొద్దు అని చెప్పి ఈ ద్వారపాలకులైనటువంటి జయ విజయులు ఆటంకించేటప్పటికీ వాళ్ళకి తీవ్రమైనటువంటి కోపం కలిగిందిట. ఇదంతా కూడా ఏమిటి, కారణం లేని కార్యం లేదు. కాబట్టి ఏదో నీ ప్రేరణ చేతనే ఇదంతా జరిగింది తండ్రి అని చెప్పి
శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. వైకుంఠలోకానుచిత ప్రచేష్టౌ కష్టౌ యువాం దైత్యగతిం భజేతం ఇతి ప్రసక్తౌ భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నోస్త్వితి నేమతుస్తాన్. జయ విజయులారా, దుష్టులైన మీరు ఈ వైకుంఠలోకమున తగని విధముగా ప్రవర్తించినందున రాక్షసులైపోవుదురుగాక అని వారు శపించిరి. స్వామి, నిన్ను సదా ఆశ్రయించుకుని ఉండెడు జయ విజయులు తమ తప్పును గుర్తించి శ్రీహరి స్మృతి మాత్రము నశింపకుండా తమను అనుగ్రహింపుడని మహర్షులను వేడుకొనిరి. అది ఎప్పుడైతే ఆ సనకసనందనాది మహర్షులను జయ విజయులు అటంగిస్తారో వెంటనే దుష్టులు మీరు ఈ వైకుంఠలోకమున తగని విధంగా మీరున్నారసలు అంటే అంతటి నారాయణుని దివ్య దర్శనం కోసం వెళుతూ ఉంటే ఆటంకించారు అంటే అసలు మీరు దుష్టులు కాబట్టి మీరు రాక్షసులైపోండి అని చెప్పించారట. చెప్పించేటప్పటికీ ఇహ పాపం ఆ జయ విజయులు తప్పును గుర్తించి స్వామి అని విష్ణుమూర్తినన్నమాట, వైకుంఠధామా మేము తప్పు చేశాము కాని రాక్షసులం అయితే అయ్యాము, కాని శ్రీహరి స్మృతి మాత్రము నశింపకుండా అనుగ్రహింపుడని మహర్షులనే వేడుకున్నారటమ్మా. విష్ణుమూర్తిని కాదుట, మహర్షులనే వేడుకున్నారట జయ విజయులు. ఎమ్మ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. తదేతదాజ్ఞాయ భవానవాప్తః సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష ఖగేశ్వరాం సార్పితచారుబాహుః ఆనందయం స్థానభిరామమూర్త్యా. కమలలోచన, గురువాయూరుపురస్వామి జయ విజయులు చేసిన అవినయ కర్మయు మహర్షులు వారిని శపించిన విషయమంతయు నీకు తెలిసినది. అందువలన లక్ష్మీదేవి వెంటరాగా గరుత్మంతుని పైన అందమైన నీ బాహువుల నుంచి నీ దివ్య సుందర విగ్రహము చేత సనకసనందనాది మహర్షులందరూ ఆనందపరచుచు వారున్న ప్రదేశమునకు నీవే స్వయముగా వచ్చితివి. అది ఎప్పుడైతే జయ విజయులు ఈ సనకసనందనాది మహర్షులను ఇలా రానియలేదని చెప్పి వెంటనే మహర్షులు వారిని రాక్షసులైపోండి అని శపించినటువంటి విషయమంతా కూడా ఆ యొక్క నారాయణుడు తెలుసుకుని వెంటనే లక్ష్మీదేవి ఆయన వెంటరాగా గరుత్మంతుడి పైన అందమైన నీ ఆయన బాహువుల నుంచి దివ్య సుందరమైన విగ్రహము చేత ఏం చేశారుట, సనకసనందనాది మహర్షులందరూ ఆనందపరచుచు వారున్న ప్రదేశానికి ఇహ గరుత్మంతుడిని అధిరోహించి ఆ యొక్క లక్ష్మీనారాయణులే అక్కడికి స్వయంగా వచ్చారుట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రసాద్య గీర్భిః స్తువతో మునీంద్రాన్ అనన్యనాథావథ పార్షదౌ తౌ సంరంభయోగేన భవైః త్రిభిర్మాం ఉపేతమిత్యాత్త కృపం న్యగాదీః. ప్రభు, నీ దివ్య సుందర రూపమును సందర్శించిన సనకసనందనాదులు ఆనందాతిరేకమున నిన్ను స్తుతించుచుండగా నీ మధురాతి మధురమైన మాటలచే వారిని సంతోషపెట్టితివి. అట్లే నిన్ను సదా ఆశ్రయించియున్న జయ విజయులతో మీరు వైరభక్తితో నన్ను సేవించుచు 3 జన్మలెత్తిన తరువాత నా దగ్గరకు వత్తురు అని అనుగ్రహముతో పలికితివి తండ్రి అని ఆ యొక్క దివ్య సుందరమైనటువంటి రూపాన్ని సందర్శించిన సనకసనందనాథులు చక్కగా ఎన్నో స్తోత్రాలతో స్తుతించుచుండగా ఆ విష్ణుమూర్తి తన మధురాతి మధురమైన మాటలచే వారిని సంతోషపెట్టటమే కాక జయ విజయులతో ఏమన్నారట అంటే 3 జన్మలు వైరభావనతో, అసలైతే విరోధంతో తొందరగా వస్తారా, విరోధంతో అయితే 3 జన్మలు,
విహితంతో అయితే ఇంకా ఎక్కువ జన్మలు అని చెప్పి ఆప్షన్ పెడతారు కదా అమ్మ. అప్పుడు వాళ్ళు అన్నాళ్ళు ఉండలేము అని చెప్పి వైరంగా ఉంటేనే తొందరగా రావచ్చు అని చెప్పి అయితే వైరమే కావాలి నీతో అని కోరుకుంటారు కదా. అట్లా వైరంతోనే నా దగ్గరకు 3 జన్మలెత్తిన తర్వాత వస్తారు అని అనుగ్రహంతో పలికావు కదా స్వామి అని చెప్పి. ఎవరా 3 జన్మలు? హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్తులు అనుకుంటా కదా మూడవదమ్మ. ఆ 3 జన్మలు కూడా ఆ జయ విజయులు అలా 3 జన్మలెత్తి వైరభావనతో విష్ణుద్వేషంతో పాపం చకచకా పండించుకుని త్వరగా ఆయన దగ్గరికి వెళ్లిపోయారన్నమాట. అది శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. త్వదీయ భృత్యావథ కాశ్యపాతౌ సురారి వీరా ఉదితౌ ద్వౌ సంధ్యా సముత్పాదన కష్టచేష్టౌ యమౌ చ లోకస్య యమావివాన్యౌ. స్వామి, నీ భృత్యులైన జయ విజయులు కశ్యప మహర్షికి దితికి రాక్షస వీరులై జన్మించినారు. వారు రాక్షస కాలమైన సాయం సంధ్యా సమయమునందు తల్లి గర్భమున పడినందువలన దుర్మార్గులైరి. కవలలుగా జన్మించిన రాక్షసులు మిక్కిలి లోక భయంకరులుగా ఉండిరి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. హిరణ్యపూర్వః కశిపుః కిలైకః పరో హిరణ్యాక్ష ఇతి ప్రతీతః. ఉభౌ భవన్నాథమశేషలోకం వృషాన్యరుంధాం నిజవాసనాం ధౌ. దితికి కశ్యప మహర్షికి జన్మించిన రాక్షసులలో ఒకడు హిరణ్యకశిపుడు, మరియొకడు హిరణ్యాక్షుడు. వారు పుట్టగానే పూర్వజన్మ వాసన జ్ఞానములను కోల్పోయి హీనులైరి. అందువలననే నీ అధీనమందున్న సమస్త లోకములను వారు మిక్కిలి భయపెట్టసాగిరి. నది ఎప్పుడైతే వాళ్ళిరువురు జన్మించారో వెంటనే గత జన్మ వాసనలన్నీ కూడా కోల్పోయారు. మరి ఆ వాసనలు మిగిలుంటే మరి విష్ణు భక్తితో ఉంటారు కదా. అక్కడ ఏమిటి, విష్ణు వైరంతో వాళ్ళు జన్మించి ఎలాగోలా ఈ 3 జన్మలు గడిస్తే మళ్లీ విష్ణు లోకాన్ని విష్ణు సాయుధ్యాన్ని పొందవచ్చు అని చెప్పి కదా వాళ్ళు జన్మ ఎత్తింది. అందుకని పూర్వజన్మ వాసన జ్ఞానాలన్నీ కూడా కోల్పోయి సమస్త లోకాలని కూడా వాళ్ళు విష్ణు అధీనంలో ఉన్నటువంటి సమస్త లోకాలని కూడా విష్ణు ద్వేషంతో భయపెట్టసాగిరి అన్నట్లుగా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. తయోర్హిరణ్యాక్షమ మహాసురేంద్రో రణాయ ధావన్ననవాప్తవైరీ భవత్ప్రియాం క్ష్మాం సలిలే నిమజ్య చచార గర్వాత్ వినదన్ గదావాన్. ఆ రాక్షసులందు చిన్నవాడైన హిరణ్యాక్షుడు ఖండకావరము వలన మిక్కిలి గర్వించి గదను మాత్రమే ఆయుధముగా తీసుకుని దేవదానవులు మొదలైన వారినందరినీ ఓడింపసాగెను. అందువలన తనతో యుద్ధం చేయగలిగిన వాడు ఈ ప్రపంచమునందు ఎక్కడా కూడా ఎవరూ లేరను గర్వముతో నీ ప్రియురాలైన భూమిని సముద్రములో ముంచివేసి గర్జించుచు ప్రపంచమంతా తిరుగసాగెను. అది హిరణ్యాక్ష హిరణ్యకశిపులలో హిరణ్యాక్షుడే చిన్నవాడన్నమాట. అది అయితే ఆ హిరణ్యాక్షుడు ఖండకావరంతో ఏం చేశాట, గదను ఆయుధంగా తీసుకుని దేవదానవులు మొదలైన వారందరినీ ఓడించటమే కాక ఈ ప్రపంచాన తనను ఓడించగలిగిన వాడు ఎవడూ లేడు అనేటువంటి గర్వంతో భూదేవిని సహితం సముద్రంలో ముంచివేసి గర్జిస్తూ ప్రపంచమంతా విరవీగిపోతూ తిరగసాగాడుట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. తతో జలే సత్ సదృశం భవంతం నిశమ్య బభ్రామ గవేషయం స్వాం భక్తైకదృశ్యః సకృపానిధే త్వం
నిరుంధిరోగాన్ మరుదాలయేశ. ఈ విధముగా హిరణ్యాక్షుడు మహాగర్వముతో తిరుగుచున్నప్పుడు జలాధిపతి అయిన వరుణుడు అతనితో, నీతో యుద్ధం చేయగలిగిన వాడు, నీకు సమానమైన వాడు శ్రీహరియే అని తెలిపింది. అందువలన హిరణ్యాక్షుడు నిన్ను వెదకసాగినాడు. నీవు నీ భక్తులకు మాత్రము కనిపించువాడవు, అట్టి మహామహిమ కలవాడవు, దయాసముద్రుడువగు ఓ గురువాయూరు పురవరేశ్వర శ్రీమన్నారాయణ, నీవు నా యొక్క రోగములనన్నింటినీ దయచేసి తొలగించుము తండ్రి అని. హిరణ్యాక్షుడు మహాగర్వంతో తిరుగుతూ ఉంటే అప్పుడు జలాధిపతి అయినటువంటి వరుణదేవుడేమన్నారుట, నీకు సమానమైనటువంటి వాడు శ్రీహరి అని చెప్పారుట. అప్పుడు హిరణ్యాక్షుడేహ వెతకటం మొదలుపెట్టాడు, ఎక్కడున్నాడు విష్ణువు అని చెప్పి. అయితే కాని విష్ణుమూర్తి దుర్మార్గులకి కనిపిస్తారా? కనపడవు కదా, నీవట్ల భక్తులకు మాత్రమే కనిపిస్తావు కదా. అందువలన దయాసముద్రుడవగు ఓ గురువాయూరు పురవరేశ్వర శ్రీమన్నారాయణ తండ్రి, నీవు మా యొక్క రోగములనన్నింటినీ దయచేసి తొలగించుము తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఏమ్మా? శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద. ఇది హిరణ్యాక్ష హిరణ్యకశిపుల ఉత్పత్తి అను 11వ దశకం సమాప్తం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శుభం భవతు.